స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం ఇవాళ ప్రజా సంఘాలు కానీ, ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ, యామాత్ర మేధావులు కానీ, ఇంక్లూడింగ్ మా పార్టీ కానీ, నిన్న ఇచ్చిన ప్యాకేజ్ అది స్టీల్ ప్లాంట్ తాలూకు రివైవల్ కోసం, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపడానికి కాదు. ప్రైవేటీకరణలో భాగమైన విషయాన్ని నిన్న రోజున ఇచ్చిన దీంతో కలిపి చెప్పాను. పక్కనున్న కర్ణాటక ఉన్న ఫ్యాక్టరీకి వచ్చి, పరిశ్రమకి వచ్చి 15,000 కోట్లు ఇచ్చారు. దానికి ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టలేదు? ఎస్టాబ్లిష్ ఛార్జీలు ఖర్చు పెట్టుకోవచ్చు, ముడి సరుకులు కొనుక్కోవచ్చు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం దేనికైనా పెట్టి. దీంట్లో ఏమి ఇచ్చారు? ఓన్లీ లయబిలిటీస్ మాత్రమే మీరు మీట్ అవ్వడానికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మరి డే టు డే యాక్టివిటీకి సంబంధించిన శాలరీస్, ఎస్టాబ్లిష్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కడి నుంచి మీట్ అవుతారు? ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది. ఎస్, నష్టాలు రావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలు, ఈ ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ అవన్నీ ఉంటాయి. మా పార్టీతో ఒక నేను చెప్పాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, దాన్ని ప్రైవేటిజం చేయడానికి వీల్లేదు. అది స్టీల్ ప్లాంట్, అది విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు, ఆ నేపథ్యంలోనే ఉండాలి. మా సెంటిమెంట్స్తో కూడుకున్నది. ఇది ప్రభుత్వ సంస్థ ఉండాలి. ఇంకా కాకపోతే శైలిలో విలీనం చేయాలి అని మా డిమాండ్ అదే చెప్పాం. సాక్షాత్తు నేను ముఖ్యమంత్రి తన ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు. 20 దీపం పథకం కింద 21లోనే దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని పెట్టుకున్నాం. ఆ రోజు చేయడానికి ప్రయత్నం చేశాం. కానీ ఆ రోజున ప్రభుత్వం దీన్ని కాదని అడ్డుపెట్టింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది. అందుకని సాహసించలేపాం, అందుకే ఆ రోజు ఆగాం అని నిన్న చెప్పారు. సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాడు. ఇది నా మాటలు కాదు, ఆయన చెప్పిన మాటలు, ఆయన వాయిస్లో చెప్పిన మాటలు, రికార్డు ఉన్న మాటలు. అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు నేను కూడా ఉన్నాను. అని ఇది వాస్తవం. ఇది ఇంతెందుకు మన ప్రధానమంత్రి వచ్చారు, ఆయన నోడితే ఎందుకు చెప్పించలేపారు? ప్రభుత్వం వాళ్ళదే కదా, కుటుంబ ప్రభుత్వం వాళ్ళదే కదా, కేంద్రం వాళ్ళదే, రాష్ట్రం వాళ్ళదే. పోనప్పుడంటే కేంద్రం వచ్చి భారతీయ జనతా పార్టీది, రాష్ట్రం వచ్చి వైసీపీ పార్టీ. మేము రిక్వెస్ట్ చేసుకోవడం తప్ప అమలు జరపాలా లేదనేది వాళ్ళది మా మీద ఆధారపడి లేరు వాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రభుత్వం ఇప్పుడు ఆధారపడి ఉంది కదా. ఎందుకు చూసుకోలేపారు? ఎవరు తప్పుది? మేము క్లారిటీగా ఉంది మా తాలూకు ఆలోచన, మా తాలూకు విధానం, మా ఆలోచన.